హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాస్. ఈరోజు నవంబర్ 19th కి సంబంధించి హిందూ న్యూస్ పేపర్లో ఇచ్చిన ఇంపార్టెంట్ వొకాబులరీని మనం డిస్కస్ చేద్దాము. ఎప్పటిలాగే ఎల్టీఎక్స్ క్లాసెస్ కి సంబంధించి ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించిన గైడెన్స్ కావాలన్నా కూడా, ఎటువంటి కోచింగ్ కి సంబంధించిన గైడెన్స్ కావాలన్నా కూడా మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్ ని కాంటాక్ట్ చేయొచ్చు. సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్, సిసాట్ అంటాం, సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ కానీ, లేదంటే క్యాట్ ఎగ్జామ్ కానీ, ఎక్స్క్లూజివ్ గా బ్యాంక్ కంటూ కూడా సపరేట్ కోచింగ్ కావాలనుకున్న వారు బ్యాంక్ బ్యాచ్ లో జాయిన్ అవుతారు. అలాగే సిసాట్ కావాలనుకున్న వారు సిసాట్ బ్యాచ్ లో జాయిన్ అవుతారు. అలాగే క్యాట్ బ్యాచ్ ఉంటుంది. అలా కాదు, మాకు ఓన్లీ ఇంగ్లీష్ కి సపరేట్ గా ఏదైనా బ్యాచ్ ఉంటే చెప్పండి అని చాలా మంది అడుగుతారు. అటువంటి వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్ గా ఇంగ్లీష్ కి మాత్రమే ఒక సపరేట్ బ్యాచ్ అనేది రన్ అవుతుంది. దాని పేరు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ బ్యాచ్ అంటారు. ఏమంటారు? ఇంగ్లీష్ ఇన్ఫినిటీ బ్యాచ్. ఈ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ బ్యాచ్ లో జాయిన్ అయితే మీరు రెగ్యులర్ గా ఇంగ్లీష్ క్లాసెస్ వినొచ్చు. ఇంగ్లీష్ కి సంబంధించిన పూర్తి గైడెన్స్ అనేది మీకు ఇక్కడ దొరుకుతుంది. ఫర్దర్ గా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా, క్వైరీస్ ఉన్నా కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇక మనం ఈ సెషన్ కు సంబంధించి నవంబర్ 19th హిందూ న్యూస్ పేపర్ లో ఇచ్చిన వొకాబులరీ దగ్గరికి కానీ మనం వెళ్ళినట్టయితే, ఇక్కడ పేజ్ నెంబర్ 1 లో మీరు చూస్తే కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. ఆ వర్డ్స్ ఏంటో ఒకసారి చూద్దాము, ఆ వొకాబులరీ ఏంటో డిస్కస్ చేద్దాం. పేజ్ నెంబర్ 1 లో మనం చూసినట్టయితే ఇక్కడ రైట్ సైడ్ ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అనేది వచ్చింది. ఆ ఆర్టికల్ లో మీరు చూస్తే హ్యావోక్ ఇన్ తిరుమల అనే ఒక ఇంపార్టెంట్ హెడ్లైన్స్ కనిపించింది. ఈ ఇంపార్టెంట్ ఆర్టికల్ లో వచ్చిన వర్డ్స్ నేను సపరేట్ గా డిస్కస్ చేస్తాను. కేర్ఫుల్ గా రన్నింగ్ నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి. హ్యావోక్ ఇన్ తిరుమల అనే హెడ్లైన్స్ తో మనకు ఒక ఆర్టికల్ వచ్చింది. మనందరికీ తెలుసు, రీసెంట్ గా చాలా భారీ వర్షాలతో చాలా ప్రదేశాలు నీట ములుగుతున్నాయి. దానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇచ్చారు. హ్యావోక్ ఇన్ తిరుమల అనే ఆర్టికల్ ఇచ్చారు. ఏమిచ్చారు? హ్యావోక్ అన్నారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ హ్యావోక్? ఇదే మీరు వొకాబులరీగా రాసుకోవచ్చు మీ రన్నింగ్ నోట్స్ లో. హ్యావోక్ అంటే ఏంటంటే వినాశనం అమ్మ. అంటే చాలా ఒక పెద్ద విపత్తు కానీ, వినాశకం జరిగితే దాన్ని చెప్పడానికి మనం హ్యావోక్ అంటాం. సో ఒక రకంగా చెప్పాలంటే డిస్ట్రక్షన్ అంటాం. ఓకేనా? ఒక రకంగా చెప్పాలంటే ఏమంటాము? డిస్ట్రక్షన్ అంటాం. మనం ఆర్టికల్లో కానీ వెళ్ళినట్టయితే, పిలిగ్రిమ్స్ విజిటింగ్ ద హిల్ టెంపుల్ ఫర్ దర్శన్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర ఫేస్డ్ ఏ హారోయింగ్ టైం. చూసారా? ఎవరైతే భక్తులు ఉన్నారో, దర్శనం కోసం వెళ్తున్నారో వాళ్ళు హారోయింగ్ టైం ని ఫేస్ చేయాల్సి వచ్చింది. అంటే ఒక మంచి వొకాబులరీ వచ్చింది. నేను దాన్ని సపరేట్ గా కూడా ఇక్కడ రాస్తున్నాను మీకు ఆ స్పెల్లింగ్ తెలియడం కోసం. హారోయింగ్ టైం చూసారా? దే ఆర్ హ్యావింగ్ ఏ హారోయింగ్ టైం అన్నారు. అంటే చాలా డిస్ట్రెస్ అంటాం మనం. డిస్ట్రెస్ అంటే తెలుసు కదమ్మా, చాలా కష్టంతో కూడిన, బాధతో కూడిన అంటాం. ఎందుకు అంత కష్టం వాళ్ళకి వచ్చింది అంటే, యాజ్ ద టౌన్ రీల్డ్ అన్నారు. ఏమన్నారు? ద టౌన్ రీల్డ్ అండర్. ఇది కూడా ఒక మంచి వొకాబులరీగానే మీరు నోట్స్ లో రాసుకోవచ్చు. రీల్డ్ అండర్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇన్సిసెంట్ రెయిన్. ఇన్సిసెంట్ రెయిన్ మరొక పదం కూడా వచ్చింది. మీరు గమనిస్తే ఇన్సిసెంట్ అనే పదం న్యూస్ పేపర్స్ లో ఫ్రీక్వెంట్ గానే వస్తూ ఉంటుంది. ముందు మనం ఇది చూద్దాము. యాజ్ ద టౌన్ రీల్డ్ అండర్ అన్నారు. రీల్డ్ అంటే అన్స్టేబుల్ అమ్మ, అంటే నిలకడగా లేకపోవడము, లేదంటే కష్టాలకు గురవడము. ఎందుకు అంత కష్టాలకు గురైంది అంటే, ఆగకుండా పడే వర్షాలు కదా. కాబట్టి ఆగకుండా పడే వర్షాల కోసం మనం ఎటువంటి వొకాబులరీ వాడతామంటే ఇన్సిసెంట్ అంటాం. ఇన్సిసెంట్ అంటే ఏంటంటే కంటిన్యూస్లీ అని అర్థం అనమాట. ఇన్సిసెంట్ అంటే కంటిన్యూస్లీ అనమాట. సరే, మనం ఇదే ఆర్టికల్లో కానీ ఒకసారి జాగ్రత్తగా స్టడీ చేసుకున్నట్టయితే, ఇక్కడ మీరు చూడండి, the open space in front of the main temple as well as the mother streets encircling the shrine remained under a sheet of water. మొత్తం నీట మునిగింది. Devotees had to undergo intense travails అన్నారు. చూసారా? భక్తులు ఇంటెన్స్ అంటే విపరీతమైన, ఇంటెన్స్ అంటే మనందరికీ తెలిసిన పదమే, విపరీతమైన అంటాము. ట్రెవెయిల్, TRAVAIL, ట్రెవెయిల్స్ అంటాము. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ట్రెవెయిల్స్ అంటే కష్టం అని అర్థం. అంటే దాదాపు మీరు చూస్తే కష్టానికి సంబంధించిన పదాలు చాలానే వచ్చాయి. సో డివోటీస్ హ్యాడ్ టు అండర్గో ఇంటెన్స్ ట్రెవెయిల్స్ అన్నారు. అంటే హార్డ్ ఎఫర్ట్స్ అన్నమాట. ఎంతో కష్టపడితేనే కానీ వాళ్ళు అనుకున్న ప్లేస్ కి వెళ్ళలేకపోతున్నారు. అదే ఆర్టికల్లో చూడండి, సెవరల్ కాటేజెస్ అండ్ గెస్ట్ హౌసెస్ వర్ ఇనండేటెడ్. మీరు చూస్తే దాదాపు ప్రతిరోజు మనకి ఈ ఆర్టికల్ కి సంబంధించిన పదాలు కొన్ని రిపీట్ అవుతున్న పదాలు వస్తున్నాయి. అవి ఎన్నిసార్లు రిపీట్ అయితే మనకంత మంచిదే కదా. ఇనండేటెడ్ అనే వర్డ్ ని వాళ్ళు యూజ్ చేశారు.
వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ ఇనండేటెడ్? ఇనండేటెడ్ అంటే ఏంటంటే నీట ములగడం అనమాట. ఫిల్డ్ విత్ వాటర్ అంటాం కదా. ఇనండేటెడ్ అంటే ఫిల్డ్ విత్ వాటర్ అంటాము. ఫిల్డ్ విత్ వాటర్ అంటాము. ఇదే ఆర్టికల్లో కానీ మనం కొంచెం కిందకు వచ్చినట్టయితే వాళ్ళు ఇక్కడ ఇచ్చిన ఒక ఇంపార్టెంట్ వర్డ్ చూద్దాము. ద పోస్ట్ నూన్ ఏమన్నారో చూడండి. ద పోస్ట్ నూన్ క్లౌడ్ బర్స్ట్ రిజల్టెడ్ ఇన్ ఫాలింగ్ ఆఫ్ బౌల్డర్స్ అండ్ అప్రూటింగ్ ఆఫ్ ట్రీస్. చెట్లు కూడా వేళ్లతో సహా పడిపోతే దాన్ని ఏమంటామంటే అప్రూటింగ్ అంటాం. అంటే వేళ్లతో సహా కానీ చెట్లు పడిపోతుంది, దాన్ని అప్రూటింగ్ అంటాం. వెంటనే ద టీటీడీ ఆర్డర్డ్ క్లోజర్ ఆఫ్ బోత్ ద ఘాట్ రోడ్స్. ద టీటీడీ విచ్ హ్యాస్ ఆల్రెడీ క్లోజ్డ్ ఇట్స్ పెడస్ట్రియన్ పాత్. మనందరికీ తెలిసిన పదం అయినా కూడా తెలియని వాళ్ళ కోసం నేను చెప్పాలి. పెడస్ట్రియన్స్ అంటే ఎవరు అంటే నడుచుకుంటూ వెళ్లే వాళ్ళని మనం పెడస్ట్రియన్స్ అంటాం. రోడ్డు మీదైనా కూడా అంతే కదా, మనకి ఫుట్పాత్ మీద మనకి పెడస్ట్రియన్స్ నడుచుకుంటూ వెళ్తారు. ఓకేనా? ఒక్కసారి మనం ఇప్పటిదాకా నేను చెప్పిన ఈ ఆర్టికల్లో అంటే పేజ్ నెంబర్ 1 లో భారీ వర్షాలకు సంబంధించి ఏవైతే మనకి వొకాబులరీ వచ్చాయో ఈ వొకాబులరీ నేను సపరేట్ గా ఒకసారి మీకోసం చెప్తాను. అలా రివిజన్ చేయడం అనేది చాలా అవసరం కదా. సో డిజాస్టర్ అంటాం కదమ్మా, ఒక పెద్ద డిస్ట్రక్షన్ అంటాం, వినాశనం, విపత్తు అంటాం. దాన్ని మనం ఎలా చెప్తాము? హెవోక్ అనే వర్డ్ గా చెప్తాం. అలాగే అక్కడ ఉన్న భక్తులందరికీ చాలా కష్టంతో కూడిన ఒక పరిస్థితి నెలకొంది అని చెప్పడానికి హ్యారోయింగ్ అంటాం. చూసారా? హ్యారోయింగ్ అంటే ఏంటంటే కష్టంతో కూడిన అంటాం. హ్యారోయింగ్ అంటే ఏంటంటే కష్టంతో కూడిన అంటాం. అంతేకాకుండా సిటీ మొత్తం అంటే ఆ టౌన్ మొత్తం కూడా చాలా ఇబ్బందుల్లో ఉంది, నిలకడగా లేదు అని చెప్పడానికి మనం రీల్డ్ అనే వర్డ్ ని వాడతాము. అంతేకాకుండా మనం కానీ చూసినట్టయితే అక్కడ ఉన్న జనాలు, భక్తులు కూడా ముఖ్యంగా దర్శనం చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఎన్నో అవరోధాలు దాటుకుంటూ వెళ్లాల్సి వస్తుందని చెప్పడానికి ట్రెవెయిల్ అనే వర్డ్ అయితే యూజ్ చేశారు. ట్రెవెయిల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ వర్డ్ గా చెప్పొచ్చు. నీట ములిగింది అని చెప్పడానికి ఇనండేటెడ్ అనే వర్డ్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. నీట ములిగింది అని చెప్పడానికి ఇనండేటెడ్ అనే వర్డ్ ని యూజ్ చేస్తారు. ఆగకుండా పడే వర్షాల కోసం మనం ఎటువంటి వర్డ్ వాడతాము అంటే ఇన్సిసెంట్ అనే వర్డ్ ని యూజ్ చేస్తాము. ఆగకుండా వర్షాలు పడుతున్నాయని చెప్పడానికి మనం ఇన్సిసెంట్ అనే వర్డ్ ని యూజ్ చేస్తాము. నడుచుకుంటే వెళ్లే వాళ్ళని ఏమంటాము మనందరికీ తెలిసినా కూడా నేను అది మళ్ళీ రాస్తున్నాను, పెడస్ట్రియన్ అంటాం. అవునా? నడుచుకుంటే వెళ్లే వాళ్ళని ఏమంటామంటే పెడస్ట్రియన్స్ అంటాం. పెడస్ట్రియన్స్ అంటాం. నడుచుకుంటే వెళ్లే వాళ్ళని ఏమంటాం అంటే పెడస్ట్రియన్స్ అంటాం. ఇలా మనకి పేజ్ నెంబర్ 1 లో వచ్చిన ఆర్టికల్స్ లోంచి మంచి వొకాబులరీ అయితే వచ్చి పెడస్ట్రియన్స్ అంటాం. ఓకేనా? రైట్. మరి ఇక్కడతో మనం ఈ ఆర్టికల్ కి ఫుల్ స్టాప్ పెట్టి మరొక ఆర్టికల్ లోకి వెళ్దాము. మనం కానీ చూస్తే ఇదే పేజ్ నెంబర్ 1 లో ఫ్రెండ్స్ మనకు ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది. దాని పక్కన ఉన్న ఆర్టికల్ ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇందులో జస్ట్ ఒక కొన్ని వర్డ్స్ మాత్రం మంచి వర్డ్స్ వచ్చాయని చెప్పొచ్చు. ఇదిగోండి హెడ్లైన్స్ చూడండి, వాళ్ళు ఏమన్నారు. రెయిన్ సిచ్యువేషన్ గ్రిమ్ ఇన్ తిరుపతి. ఇది కూడా భారీ వర్షాలకు సంబంధించిన వర్డ్. గ్రిమ్ అన్నారు, చూసారా? రెయిన్ సిచ్యువేషన్ గ్రిమ్ ఇన్ తిరుపతి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ గ్రిమ్? గ్రిమ్ అంటే చాలా రకాలుగా చెప్పొచ్చు. అన్ప్లెజెంట్ గా ఉందని చెప్పొచ్చు. ఓకే, అన్ప్లెజెంట్ గా ఉంది, ఇబ్బందిగా ఉంది అంటాం కదా, సీరియస్ గా ఉంది అంటాం. అన్ప్లెజెంట్ అనొచ్చు, లేకపోతే అన్ప్లెజెంట్ అనొచ్చు, లేకపోతే సీరియస్ అని కూడా అంటాము. ఓకే, అన్ప్లెజెంట్ అనొచ్చు, లేకపోతే సీరియస్ అని కూడా అంటాం. గ్రిమ్ అంటాం. పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది అని చెప్పేటప్పుడు ఏమంటాము? గ్రిమ్ అంటాం. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇందాక అనుకున్న వొకాబులరీ మళ్ళీ వచ్చింది. మెనీ ఏరియాస్ ఇనండేటెడ్ అన్నారు. చూసారా? ఇలా 1కి 10 సార్లు వొకాబులరీ రిపీట్ అవ్వడం వల్ల అది మన మంచికే అని చెప్పొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే 100% మనకి ఆ వొకాబులరీకి సంబంధించిన మీనింగ్ అనేది గుర్తుండిపోతుంది. ఇనండేటెడ్ అంటే ఏంటంటే నీళ్లతో నిండిపోయి ఉండడం అనమాట. ఇదిగోండి ఇక్కడ ఏమన్నారో చూడండి. వాటర్ గషింగ్ డౌన్ తిరుమల హిల్స్ అన్నారు. ఏమన్నారు? వాటర్ గషింగ్ డౌన్ అన్నారు. గషింగ్ డౌన్, GUSHING, గషింగ్ డౌన్ అన్నారు. గషింగ్ అంటే ఏంటి అంటే పెద్ద ఎత్తున నీరు కానీ ప్రవహిస్తే దాన్ని మనం ఏమంటామంటే గషింగ్ అంటాం. చాలా పెద్ద ఎత్తున వాటర్ కానీ ఫ్లో అయితే, అంటే వాటర్ ఫ్లోయింగ్ ఇన్ ఏ హెవీ మేనర్ అన్నమాట. లార్జ్ అమౌంట్స్ ఆఫ్ వాటర్ కానీ సడన్ గా ఫ్లో అయితే దాన్ని గషింగ్ అనే వర్డ్ తోటి మనం చెప్తాం. ఇదే ఆర్టికల్లో కానీ మనం లోపలికి వెళ్ళినట్టయితే, ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ డికేడ్స్ ద పిలిగ్రిమ్ సిటీ ఆఫ్ తిరుపతి కేమ్ అండర్ సివియర్ ఇంపాక్ట్ ఆఫ్ ద జవాద్ సైక్లోన్ ఆన్ థర్స్డే, లీడింగ్ 2 to 4 feet ఆఫ్ వాటర్ లాగింగ్ ఇన్ సెవరల్ ఏరియాస్ అన్నారు. వాటర్ లాగింగ్ అనే వర్డ్ కూడా మనం చాలా సార్లు గమనిస్తూనే ఉన్నాము. నీరు కానీ నిలవ ఉండిపోతే దాన్ని మనం ఏమంటాము అంటే వాటర్ లాగింగ్ అనే వర్డ్ గా మనం చెప్తాము. ఇదే ఆర్టికల్లో కానీ మనం నెక్స్ట్ పారాగ్రాఫ్ లో చూసినట్టయితే కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ వచ్చాయి. వాటిని మనం ఏంటో స్టడీ చేద్దాము. రైట్, మనం వాటిని కానీ స్టడీ చేసినట్టయితే ఇక్కడ ఏమన్నారో చూద్దాం ఒకసారి.
ఈ ఆర్టికల్ మనం సెకండ్ పారాగ్రాఫ్ లోకి వెళ్దాము. ఈ సెకండ్ పారాగ్రాఫ్ లో వాళ్ళు ఏమన్నారో ఒకసారి మనం స్టడీ చేద్దాము. రైట్, ఇక్కడ నుంచి చూడండి. కార్స్ అండ్ క్యాటిల్ వర్ రిపోర్టెడ్ వాష్డ్ అవే ఇన్ ద స్వర్లింగ్ వాటర్స్ అన్నారు అట్ లీలామహల్ అన్నారు. అలా కొన్ని ఏరియాస్ లో పరిస్థితి ఎలా ఉందో ఉద్రిక్తతను చెప్తున్నారు. ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద సిటీ వాజ్ అండర్ ఏ షీట్ ఆఫ్ వాటర్ ఓయింగ్ టు గషింగ్ వాటర్స్. చూసారా, ఈ గషింగ్ అనేది మళ్ళీ మన కోసం వచ్చింది. గషింగ్ అంటే ఇందాకే చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఎన్నిసార్లు వచ్చినా అన్నిసార్లు నేను చెప్తాను. అలా చెప్పడం వల్లే మనకు బాగా గుర్తుంటుంది. పెద్ద ఎత్తున నీరు ప్రవహిస్తుందని ఏమంటామంటే గషింగ్ అంటాము. నార్మల్ లైఫ్ వాజ్ ప్యారలైజ్డ్. మీరు గమనిస్తే రీసెంట్ గా తమిళనాడులో పడిన భారీ వర్షాలకు సంబంధించిన ఆర్టికల్స్ లో కూడా మనకి పదం కనిపించింది. ప్యారలైజ్డ్ అంటే ఒక్కసారిగా ఎక్కడి వాళ్ళు అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది, ఎటు కదలలేని పరిస్థితి అని చెప్పేటప్పుడు మనం ఏమంటామంటే ప్యారలైజ్డ్ అంటాం. ఓకేనా, ఎటు కదలలేని పరిస్థితి అని చెప్పేటప్పుడు మనం ఏమంటామంటే ప్యారలైజ్డ్ అంటాం. ఏమంటాము? ప్యారలైజ్డ్ అంటాం. ఇది గమనించండి. రెయిన్ వాటర్ ఎంటర్ ద రెసిడెన్షియల్ కాలనీస్ ఫ్రమ్ లీలామహల్ సెంటర్. మళ్ళీ ఆ పరిస్థితి ఎలా ఉందో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ నుంచి చూడండి. ట్రాఫిక్ హాల్టెడ్ అన్నారు. నేను చెప్పక్కర్లేదు, అయినా కూడా ఒకసారి తెలియని వాళ్ళ కోసం మెన్షన్ చేస్తాను. హాల్ట్ అంటే ఆగడం అమ్మ. ట్రాఫిక్ ఒక్కసారిగా ఆగిపోయింది అంటాం, స్తంభించిపోయింది అంటాం కదా. తర్వాత చూస్తే వాళ్ళు సెంటెన్స్ లో ద అర్బన్ పోలీస్ స్వంగ్ ఇన్ టు యాక్షన్. స్పీడ్ గా కదిలితే వెళ్తే స్వంగ్ అంటాం అనమాట. ద అర్బన్ పోలీస్ స్వంగ్ ఇన్ టు యాక్షన్ టు హోల్డ్ అప్ ట్రాఫిక్ అండర్ రైల్ అండర్ బ్రిడ్జెస్ ఎట్ డిఆర్ మహల్. పోలీసులు వెళ్ళి చేయాల్సిన వాళ్ళ కర్తవ్యాన్ని చేస్తున్నారు. ఇదే ఆర్టికల్లో కానీ మనం చూసినట్టయితే ఇక్కడ మీరు సెకండ్ ఇక్కడ ఒక పిక్చర్ కనిపించింది. ఆ పిక్చర్ కింద మనం కానీ చూసినట్టు ఒక లైన్ రాశారు చూడండి. ఏ ట్రాక్టర్ ప్రికేరియస్లీ నెగోషియేటింగ్ అండ్ ఇనండేటెడ్ రోడ్ ఆన్ ద అవుట్స్కట్స్ ఆఫ్ తిరుపతి. చూసారా, ఇనండేటెడ్ అనే పదం ఎన్నోసార్లు రిపీట్ అవుతుంది. ఇనండేటెడ్ అంటే నీళ్లతో నిండిపోయిన, ప్రికేరియస్లీ అంటే భయంకరమైన, అంటే డేంజరస్ అని కూడా మనం చెప్తాం కదా. ఇదిగోండి, ద పోలీస్ సెడ్ దట్ డేంజరస్ సిచ్యువేషన్ హ్యాడ్ ప్రివైల్డ్. ప్రివైల్డ్ అంటే ఏంటి? నెలకొన్నది అంటాం కదమ్మా. ఉద్రిక్త పరిస్థితి నెలకొంది అంటాం, ప్రివైల్డ్ అంటాం. నార్మల్ లాంగ్వేజ్ లో ప్రివైల్డ్ అంటే ఏంటంటే సుపీరియర్ అనే వర్డ్ కూడా చెప్తాము. ప్రివైల్డ్ అంటే సుపీరియర్ అనే వర్డ్ కూడా చెప్తాము. అలా మనకి ఈ ఆర్టికల్లో చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ వచ్చాయి. దానికి సంబంధించి మనం ఇంకా ఏమైనా ఇక్కడ సెకండ్ పారాగ్రాఫ్ లో కానీ ఆర్టికల్స్ ఉన్నాయేమో, వొకాబులరీ ఉన్నాయేమో ఈ ఆర్టికల్లో చూద్దాము. అపీల్ టు ద పీపుల్ టు స్టే ఇండోర్స్. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోండి, ఇంటి దగ్గరే ఉండండి అని చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ మనకి రెగ్యులర్ వర్డ్స్ వచ్చాయి. మళ్ళీ వచ్చింది ఇందాక నేను చెప్పిన వొకాబులరీ టెన్షన్ ప్రివైల్డ్ అనే వర్డ్ మళ్ళీ వచ్చింది. మీరు గమనించారా? ప్రివైల్డ్ అంటే ఏంటో మళ్ళీ వచ్చింది. ప్రివైల్డ్ అంటే ఏంటి? నెలకొంది అంటాం కదా. సుపీరియర్ అనే వర్డ్ కూడా మనం దగ్గర, సుపీరియర్ అనే వర్డ్ కూడా మనం ఇక్కడ యూజ్ చేస్తాం అనమాట. రైట్, ఇక్కడ కానీ మనం చూసినట్టయితే ఇదిగోండి, టెన్షన్ ప్రివైల్డ్ ఫర్ ఎ వైల్ ఆన్ థర్స్డే ఈవినింగ్ ఆఫ్టర్ ద తుమ్మలకుంట ట్యాంక్ ఆన్ ద అవుట్స్కట్స్ డెవలప్డ్ ఏ బ్రీచ్. బ్రీచ్ అంటే డ్యామేజ్ అమ్మ. బ్రీచ్ అంటే బ్రేక్ అంటాం అనమాట. ఆ యొక్క ట్యాంక్ కి కొన్ని డ్యామేజ్ జరిగితే, కొన్ని రకాల డ్యామేజ్లు జరగడం వల్ల బ్రీచ్ జరిగింది. బ్రీచ్ అంటే బ్రేక్ అమ్మ. ఈవెన్ మన కాంట్రాక్ట్స్ కి కూడా బ్రీచ్ అనే వర్డ్ యూజ్ చేస్తాము. అగ్రిమెంట్ కి బ్రీచ్ అయింది అంటాం. వాటర్ గష్డ్ టువర్డ్స్ ద సిటీ అంటాం. నేను చెప్పినట్టు గష్డ్ అంటే ఏంటో చెప్పాను. గష్డ్ అంటే ఏంటి? పెద్ద ఎత్తున నీటి ప్రవాహం గురించి మనం చెప్పేటప్పుడు ఏమంటామంటే గష్డ్ అనే వర్డ్ ని మనం యూజ్ చేస్తాం. ఇదే ఇక్కడ కానీ మనం చూసినట్టయితే ద ఏపీఎస్ఆర్టీసీ స్టాప్డ్ బస్ సర్వీసెస్ బిట్వీన్ తిరుపతి అండ్ తిరుమల ఫ్రమ్ థర్స్డే ఈవినింగ్ ఆఫ్టర్ రిపోర్ట్స్ ఆఫ్ బౌల్డర్స్ ఫాల్ ఆన్ ద ఘాట్ రోడ్స్. ఇదిగోండి, ద స్ట్రాండెడ్ పిలిగ్రిమ్స్ అనే వర్డ్. పిలిగ్రిమ్స్ అంటే భక్తులు. అయితే స్ట్రాండెడ్ అంటే ఏంటి? ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోతే దాన్ని ఏమంటామంటే స్ట్రాండెడ్ అంటాం. నిస్సహాయత స్థితిలో ఎటు కదలలేక అక్కడే ఆగిపోయిన వాళ్ళు ఏమంటామంటే స్ట్రాండెడ్ అంటాము. తర్వాత చూసినట్టయితే బోత్ వర్ క్లోజ్డ్ డ్యూ టు కాస్కాడింగ్ వాటర్స్ అంటాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాస్కాడింగ్? పెద్ద ఎత్తున నీరు కానీ ప్రవహిస్తే దాన్ని ఏమంటామంటే క్యాస్కాడింగ్ అంటాం. ఇది మన అందరికీ కూడా నార్మల్ లాంగ్వేజ్ లో మనం మాట్లాడుకునే లాంగ్వేజ్ లో చెప్పాలంటే డౌన్ పోర్ అంటూ ఉంటాం కదా, అవునా కదా? మన నార్మల్ లాంగ్వేజ్ లో ఏమంటాము? వర్షం డౌన్ పోర్ గా పడింది అంటాం. సో క్యాస్కాడింగ్ వాటర్ అంటే చాలా పెద్ద ఎత్తున డౌన్ పోర్ గా కానీ పడితే మనం దాన్ని యూజ్ చేస్తాం. సరేనా? రైట్. మరి ఇప్పటిదాకా నేను చెప్పిన ఈ పర్టికులర్ ఆర్టికల్ నుంచి వచ్చిన వొకాబులరీ ఏమొచ్చాయో నేను ఒకసారి స్పీడ్ గా రివైజ్ చేస్తాను. పరిస్థితి చాలా బాధగా ఉంది, లేదంటే పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది అని చెప్పడానికి గ్రిమ్ అనే వర్డ్ నేను యూజ్ చేశాను. పెద్ద ఎత్తున వాటర్ కానీ ప్రవహిస్తే, వాటర్ కానీ ఫ్లో అయితే గషింగ్ అనే వర్డ్ ని యూజ్ చేశాను. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు అని చెప్పేటప్పుడు
స్వంగ్ ఇంటూ యాక్షన్ అన్నాను. ఉద్రిక్త పరిస్థితి నెలకొంది అని చెప్పేటప్పుడు ప్రివైల్డ్ అన్నాను. ఇంటెన్స్ అనే వర్డ్ మనం ఉద్రిక్త అంటాం అనమాట. సో నెలకొంది అంటే ప్రివైల్ అంటాం, అంటే సుపీరియర్ అంటాం. ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది, ఇరుక్కుపోయారని చెప్పేటప్పుడు స్ట్రాండెడ్ అనే వర్డ్ ని మనం అక్కడ యూజ్ చేస్తాం. అలాగే పెద్ద ఎత్తున నీరు ప్రవహించింది అని చెప్పడానికి నేను ఏ వర్డ్ ని వాడతాను అంటే క్యాస్కాడింగ్ అనే వర్డ్ ని వాడాను. ఏ వర్డ్ ని వాడాను మై ఫ్రెండ్స్? క్యాస్కాడింగ్ అనే వర్డ్ ని వాడాను. ఏ వర్డ్ ని వాడాను? క్యాస్కాడింగ్ అనే వర్డ్ ని వాడాను. అంతేకాకుండా ప్యారలైజ్ అనే వర్డ్ కూడా మనకి రెగ్యులర్ గా ఎక్కడో అక్కడ కనిపిస్తూనే ఉంటుంది. ప్యారలైజ్డ్ అంటే ఎక్కడ వాళ్ళు అక్కడ నిస్సహాయక స్థితిలో ఉండిపోయారు అని చెప్పేటప్పుడు ప్యారలైజ్డ్ అనే వర్డ్ ని మనం రోజు చూస్తున్నాం. ఇక రోడ్లన్నీ కూడా నీళ్లతో నిండిపోయాయి అని చెప్పడానికి ఇనండేటెడ్ అనే వర్డ్ కూడా మనకి చాలా సార్లు కనిపిస్తూనే ఉంది. అంతేకాకుండా ఒక డేంజరస్ పరిస్థితుల్లో, ఒక భయంకరమైన పరిస్థితుల్లో రోడ్డు మీద ట్రాక్టర్స్ అటువంటి వాహనాలు కూడా ఇరుక్కుపోయి అని చెప్పేటప్పుడు ప్రికేరియస్లీ అనే వర్డ్ యూజ్ చేస్తాం. ప్రికేరియస్లీ అంటే డేంజరస్ అంటాం అనమాట. అంటే చాలా భయం కలిగించే ఒక పరిస్థితిని మనం ఏమంటామంటే ప్రికేరియస్ అంటాం. నష్టం కలిగించేది, భయాన్ని కలిగించేది, సంథింగ్ దట్ ఈస్ వెరీ డేంజరస్ అనమాట. హార్మ్ఫుల్ అంటాం. హార్మ్ఫుల్ ఏమంటామంటే ప్రికేరియస్ అంటాం. హార్మ్ఫుల్ ఏమంటామంటే హార్మ్ఫుల్ ని ప్రికేరియస్ అంటాం. రైట్ ఫ్రెండ్స్? ఒకసారి మనం ఆ తర్వాత ఆర్టికల్లో కానీ మనం వెళ్ళినట్టయితే ఇక్కడ మీరు చూడండి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి కనిపించింది. అదేంటో నేను చెప్తాను. ఇదిగోండి, ఇక్కడ మీకు జస్ట్ ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తోంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి చూడండి. జస్ట్ హెడ్ లైన్స్ లో ఒక మంచి వర్డ్ వచ్చింది, దానికోసం నేను ఈ ఆర్టికల్ మీకు పరిచయం చేస్తున్నాను. ఇండియా ఫుల్లీ ప్రిపేర్డ్ టు గివ్ బిఫిట్టింగ్ రిప్లై అన్నాను. ఇండియా బిఫిట్టింగ్ రిప్లై ఇవ్వడానికి సిద్ధంగానే ఉంది. బిఫిట్టింగ్ అనే వర్డ్ చాలా ముఖ్యమైన వర్డ్ అమ్మా. బిఫిట్టింగ్ అంటే ఆ సిచ్యువేషన్ కి తగ్గ సమాధానం అనమాట, అంటే కరెక్ట్ సమాధానం అంటాం. బిఫిట్టింగ్ అనేది చాలా మంచి వొకాబులరీ. బీ ఫిట్ అంటాం కదా, బిఫిట్టింగ్ అంటే అప్రోప్రియేట్ టు ద కండిషన్ అంటాం. బిఫిట్టింగ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? బిఫిట్టింగ్ అంటే ఏంటంటే అప్రోప్రియేట్ టు ద కండిషన్. ఆ కండిషన్ కి తగ్గట్టు కరెక్ట్ గా కానీ మనం సమాధానం చెప్పగలిగితే దాన్ని చెప్పడానికి ఏమంటామంటే బిఫిట్టింగ్ అంటాం. ఏమంటాం? బిఫిట్టింగ్ అంటాం. బిఫిట్టింగ్ అంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ సమాధానం చెప్పడాన్ని మనం బిఫిట్టింగ్ గా చెప్తాం. ఇదే ఆర్టికల్లో కానీ జస్ట్ కొంచెం మనం ఒక 3-4 లైన్స్ కానీ లోపలికి వెళ్ళినట్టయితే ఒక మంచి వర్డ్ వచ్చింది, అది నేను మీకు పరిచయం చేస్తాను. ఒకసారి మన ఆ వర్డ్ ని కేర్ఫుల్ గా రన్నింగ్ నోట్స్ లో రాసుకుందాము. ఒకసారి చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ద రిజాంగ్ లా మాన్యుమెంట్ సింబలైజెస్ ద గవర్నమెంట్ స్టాండ్ ఆఫ్ గివింగ్ ఏ బిఫిట్టింగ్ రిప్లై టు ఎనీవన్ హూ థ్రెటన్ ద సోవరెనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద కంట్రీ. ఎవరైతే భారతదేశంలో సోవరెనిటీ అనేది సరిగ్గా లేదు అని అభాండం వేస్తున్నారు, విమర్శిస్తున్నారు, వాళ్లకు కరెక్ట్ టైంలో కరెక్ట్ సమాధానం చెప్పడమే అలా చెప్పే దిశగా ఈ యొక్క మాన్యుమెంట్ అనేది ఏర్పడింది. అంటే ఈ మాన్యుమెంట్ ఏదైతే మనకి రీసెంట్ గా వచ్చిందో ఈ మాన్యుమెంట్ అనేది కరెక్ట్ గా మనకి సమాధానం చెప్తోందని చెప్పేసి డిఫెన్స్ మినిస్టర్ చెప్తూ ఆఫ్టర్ ఇనాగరేటింగ్ ద రివాంప్డ్ వార్ మెమోరియల్, అంటే ఈ వార్ మెమోరియల్ లడక్ లో ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా రివాంప్డ్ అన్నారు. రివాంప్డ్ అంటే ఏంటి? ఈ యొక్క మంచి వొకాబులరీ కోసమే నేను మీకు ఈ ఆర్టికల్ ని పరిచయం చేశాను. ఇక్కడ రాస్తున్నాను చూడండి, రివాంప్, REVAMP. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ రివాంప్? రివాంప్ అంటే ఇంప్రూవ్డ్ అనమాట. కొత్తగా దాన్ని మళ్ళీ డెవలప్ చేయడం లేదా కొత్తగా దాన్ని మళ్ళీ ఇంప్రూవ్ చేయడం అంటాం. కొత్తగా దాన్ని మళ్ళీ డెవలప్ చేయడం లేదా దాన్ని మళ్ళీ కొత్తగా మనం కానీ ఇంప్రూవ్ చేసినట్టయితే అలా చెప్పేటప్పుడు ఏమంటామంటే మనం రివాంప్ అంటాం. ఏమంటాము? రివాంప్ అంటాం. అదే విధంగా మనం కానీ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ద రినోవేషన్ అంటే మళ్ళీ దాన్ని నీట్ గా చేయడం. ద రినోవేషన్ ఆఫ్ ద మెమోరియల్ ఈస్ నాట్ ఓన్లీ ఏ ట్రిబ్యూట్ టు అవర్ వ్యాలియంట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అన్నారు. ఏమన్నారు? వ్యాలియంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ వ్యాలియంట్? అంటే ధైర్యం కలిగిన, కరేజియస్ అంటాం ఫ్రెండ్స్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ వర్డ్ కదా. ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎప్పుడు కూడా ధైర్యంగానే ఉంటాయి కదా. మన ధైర్యానికి పెట్టిన పేరు కదా, ధైర్యానికి మరో పేరు కదా. కరేజ్ అంటాం కదా, డిటర్మినేషన్ అంటాం. సో వ్యాలియంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ వర్డ్ కాబట్టి నేను ఈ పదం కోసం నేను ఈ ఆర్టికల్లోకి మిమ్మల్ని తీసుకెళ్లాను. ఒకసారి మరి ఈ రోజు హిందూ న్యూస్ పేపర్ లో నుంచి వచ్చిన ఇంపార్టెంట్ వొకాబులరీ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఒకసారి స్పీడ్ గా రివైజ్ చేసుకుందాము. నేను ఎప్పుడు చెప్తాను, ఎన్ని వర్డ్స్ చదివేమో అన్నట్టు కాకుండా గుర్తు పెట్టుకునేలాగా మనం ఎన్ని వర్డ్స్ చదివేమో అన్నట్టు ఉండాలి. బికాస్ ఎక్కువ సార్లు మనం కానీ వొకాబులరీని రివైజ్ చేసుకోగలిగితే అంత బాగా అవి మనకి ఎప్పుడు కూడా గుర్తుంటాయి. అలా కాకుండా మనం కానీ ఎక్కువ నెంబర్ ఆఫ్ వర్డ్స్ చదివేసి గుర్తు పెట్టుకోకుండా ఉంటే దానివల్ల ఉపయోగం అయితే ఉండదు. కాబట్టి ఈ రోజు హిందూ పేపర్ లోంచి వచ్చిన కొన్ని ముఖ్యమైన వొకాబులరీని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము.
వాటిని మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఒకసారి అందరం కేర్ఫుల్ గా స్టడీ చేద్దాము. ఒకసారి చూడండి. మనం కానీ చూసినట్టయితే ఈ ఆర్టికల్ 1 నుంచి కూడా, అంటే ఫస్ట్ పేజ్ లో ఉన్న ఆర్టికల్ నుంచి కూడా మనకి కొన్ని ముఖ్యమైన వర్డ్స్ వచ్చాయి. వాటిని మనం చాలా ఈజీగా డిస్కస్ చేద్దాము. రైట్, ఒకసారి చూడండి. మనం ఇందాక చెప్పుకున్నట్టు హ్యావోక్ అనే వర్డ్ తోటే మనకి మొత్తం ప్రయాణం అంతా స్టార్ట్ అయింది. హెవోక్ అంటే ఏంటి అంటే నేను చెప్పాను, డిస్ట్రక్షన్ అని చెప్పాను. అలాగే ముఖ్యంగా తిరుపతికి సంబంధించి మనం ఎన్నో వొకాబులరీని నేర్చుకున్నాము. హ్యారోయింగ్ టైమ్స్ ని ఎదుర్కొంటున్నారు. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ హ్యారోయింగ్ టైమ్స్ అమ్మా? అంటే కష్ట సమయాన్ని ఎదుర్కొంటున్నారు, ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా రీల్డ్ అనే వర్డ్ కూడా దానికి చాలా దగ్గరగా ఉంటుందని చెప్పాను. అంతేకాకుండా మనకి ట్రెవెయిల్స్ ని ఎదుర్కొంటున్నారు. ట్రెవెయిల్స్ అంటే కూడా ఎన్నో అవరోధాలు అని చెప్తాము. ట్రెవెయిల్స్ అంటే కూడా ఎన్నో అవరోధాలు అని చెప్తాం. నీళ్లతో నిండిపోయి ఉంటే ఏమంటామో చెప్పాను నేను, ఇనండేటెడ్ అనే వర్డ్ ని వాడతాము. నీళ్లతో నిండిపోయి ఉండడాన్ని ఇనండేటెడ్ అనే వర్డ్ ని వాడతాము. ఇంటర్మిటెంట్ రెయిన్ ఫాల్స్ అంటే కూడా చెప్పాను. చాలా సార్లు రెగ్యులర్ గా మనకి పదం అనేది కనిపిస్తూనే ఉంటుంది. ఇంటర్మిటెంట్ అంటే ఆగి ఆగి పడే వర్షాన్ని ఇంటర్మిటెంట్ రెయిన్స్ అంటాం. ఆగకుండా పడే వర్షాన్ని ఇనండేటెడ్ రెయిన్ ఫాల్స్ అంటామని చెప్పాను. అంతేకాకుండా మనకి పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది అని చెప్పేటప్పుడు గ్రిమ్ అనే వర్డ్ చాలా ముఖ్యమైన వర్డ్ గా చెప్పాను. అదే ధైర్యానికి మరో పేరు అని చెప్పేటప్పుడు వాలియంట్ అనే వర్డ్ మనం ఇప్పుడే జస్ట్ చూసాము. అంతేకాకుండా మనకి చాలా పెద్ద ఎత్తున నీటి ప్రవాహం ఉంది అని చెప్పేటప్పుడు గషింగ్ అనే వర్డ్ ని మనం చెప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా పోలీసులు రంగంలోకి దిగేరు అని చెప్పడానికి మనం ఒక మంచి వొకాబులరీని యూజ్ చేసాము. స్వంగ్ అనే వొకాబులరీని యూజ్ చేసాము. అంతేకాకుండా చాలా డౌన్ పోర్ రెయిన్స్ పడుతున్నాయని చెప్పడానికి క్యాస్కాడింగ్ అనే వొకాబులరీని కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. కరెక్ట్ టైంలో కరెక్ట్ సమాధానం దొరికింది, కరెక్ట్ సమాధానం ఇచ్చారు అని చెప్పడానికి మనం దాన్ని బిఫిక్టింగ్ రిప్లై అంటాము. బిఫిక్టింగ్ రిప్లై అంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ సమాధానం ఇచ్చారని చెప్పడానికి. అలాగే దేనైనా కూడా కొత్త రకంగా దాన్ని మళ్ళీ తీర్చిదిద్దితే రివాంప్ అనే వర్డ్ మనకి కనిపించింది. రివాంప్ అనే వర్డ్ కనిపించింది. రివాంప్ అంటే కొత్త రకంగా దాన్ని మళ్ళీ మనం తీర్చిదిద్దడాన్ని మనం రివాంప్ అనే వర్డ్ గా చెప్తాం. ఇలా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ ఇవాళ మనకి హిందూ పేపర్ నుంచి రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఎప్పటిలాగే డైలీ వొకాబులరీ ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో వాటిని రన్నింగ్ నోట్స్ లో రాసుకుంటూ వీడియో చూడడం అనేది అలవాటుగా పెట్టుకోండి. లేదు అంటే వీడియో చూస్తున్న సేపు గుర్తున్నట్టు అనిపిస్తుంది కానీ తర్వాత మర్చిపోతాము. చాలా మంది ఆస్పిరెంట్స్ చెప్పేది ఒకటే, వొకాబులరీ మాకు ఎలా నేర్చుకోవాలి, వొకాబులరీ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇదే ప్రశ్న చాలా మంది చాలా ఏళ్ళ నుంచి కూడా అడుగుతూనే ఉన్నారు. వాళ్ళందరి కోసమే ఈ డైలీ వొకాబులరీ సిరీస్ మనం చేస్తున్నాము. మీరు చేయాల్సిందల్లా కూడా ఈ వీడియో చూస్తున్నంత సేపు కూడా రన్నింగ్ నోట్స్ పెట్టుకోవడము. ఎక్కడైనా కూడా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి దాన్ని చూసి డిక్షనరీలో కూడా మీరు దాని మీద కొంత టైం స్పెండ్ చేయగలిగితే ఈ వొకాబులరీ బాగా గుర్తుంటుంది. నేను అందుకే క్లాస్ ఎండింగ్ లో కూడా వొకాబులరీని ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు మీకోసం రివైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎస్ ఆర్ నో? రైట్. ఇక మనం ఈ సెషన్ లో ఏం చేయబోతున్నామంటే నేను మీకు ఈవేళ కొన్ని వొకాబులరీ ఇస్తాను. వాటి ఆన్సర్స్ ని మీరు ఫైండ్ అవుట్ చేసి కమెంట్ సెక్షన్ లో మీరు మీ ఆన్సర్స్ ని పంపండి. దానివల్ల మీకు కొంత దాని మీద స్టడీ చేయడం వల్ల ఆ వొకాబులరీ మీద మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. నేను ఇప్పుడు మీకు ఇచ్చే వొకాబులరీకి సంబంధించి మీరు ఆన్సర్స్ కమెంట్ సెక్షన్ లో పంపాలి. ఓకేనా? ఒకసారి వొకాబులరీని కేర్ఫుల్ గా ఫాలో అవ్వండి. నేను మీకు 5 వర్డ్స్ మాత్రమే ఇస్తాను. ఇవి కేవలం న్యూస్ పేపర్ లోనే కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చాలా తరచుగా వచ్చే పదాలు నేను మీకు ఇస్తాను. ఇవి మీ ఎగ్జామ్స్ కి కూడా చాలా హెల్ప్ అవుతాయి. ఓకేనా? ఫస్ట్ వర్డ్ వచ్చి ఒప్యులెంట్ అనే వొకాబులరీ. దీని మీనింగ్ మీరు ఫైండ్ అవుట్ చేసి నాకు కమెంట్ సెక్షన్ లో మెసేజ్ పెట్టండి. అలాగే చాలా కామన్ గా కనిపిస్తున్న ఒక వర్డ్, ఇది నేను గత వీడియోస్ లో కూడా చాలా సార్లు మెన్షన్ చేస్తున్నాను. బిరీవ్డ్, బిఈఆర్ఈఏవిఈడి. ఏంటమ్మా? బిరీవ్డ్, బిరీవ్డ్. అంతేకాకుండా టార్పిడ్ అనే వర్డ్ కూడా మీరు ఫైండ్ అవుట్ చేసి కమెంట్ సెక్షన్ లో పెట్టాలి. టార్పిడ్ అంటే ఏంటన్నది మీరు ఫైండ్ అవుట్ చేసి కమెంట్ సెక్షన్ లో పెట్టాలి. అలాగే కాంప్లసెంట్ అనే వర్డ్ కూడా తరచుగా మనకి న్యూస్ పేపర్ లో వస్తుంది. అంతేకాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా వస్తుంది. కాంప్లసెంట్ అనే వర్డ్ యొక్క మీనింగ్ మీరు ఫైండ్ అవుట్ చేసి కమెంట్ సెక్షన్ లో పెట్టాలి. ఇక ఈ వీడియోలో మీరు ఫైండ్ అవుట్ చేయాల్సిన వొకాబులరీ నెంబర్ 5, సర్రియల్. SURREAL. ఏంటమ్మా? సర్రియల్. సర్రియల్ చూసుకోండి. ఒప్యులెంట్, బిరీవ్డ్, టార్పిడ్, కాంప్లసెంట్, అంతేకాకుండా సర్రియల్. ఓకేనా? సో ఈ 5 వర్డ్స్ యొక్క మీనింగ్ you please find out and send your answers in the comment section and keep watching this daily vocabulary videos. Also make sure that you watch them
Along with that, maintain some running notes, and that will help you remember the vocabulary much better. I hope everybody understood the session. And I also hope that you will send the answers of these 5 vocabulary in the comment section. I will be waiting to see the answers from your side. Wishing you good luck and all the best. Signing off, your Shyam sir.